హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరెవరు ఇల్లు కట్టించుకోవచ్చు, ఆ పథకం అనేది ఎంతమంది అప్లై చేసుకున్నారో, అది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, దీనివల్ల ఎలా ఇల్లు కట్టించుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసమే కేటాయించబడిందండి కేంద్ర ప్రభుత్వం నుండి. ఇప్పటిదాకా మొత్తం 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దానిలో మన కేంద్ర ప్రభుత్వం కొన్ని లిస్ట్ అవుట్ చేస్తుందండి, తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. మన మండల స్థాయిలో కూడా అందరికీ కూడా అవి వెరిఫై చేసి ధృవీకరణ పత్రాలు ఉన్నాయా లేదా అని చూసుకొని దీన్ని నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా స్టార్ట్ చేసేస్తారండి. ఇల్లు ఎలా కట్టాలి ఏమనేది కూడా. దీనిలో ఎక్కువ శాతం ఇళ్ళకి ఎవరికి ప్రాముఖ్యత ఇస్తారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరియు ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, వీళ్ళకి ఎక్కువ శాతం మనకి ప్రియారిటీ ఇస్తారనమాట. ఎవరికైతే ఇళ్ల స్థలాలు కేటాయించాలి, లేకపోతే ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి అమౌంట్ ఎవరికి ఇవ్వాలి, ఇలాంటివన్నీ దాని నుంచి క్రియేట్ చేస్తారండి, వెరిఫై చేస్తారు. జిల్లాల వారీగా కూడా దరఖాస్తులు ఎన్ని ఉన్నాయనే చూసుకుందామండి. ఇప్పుడు మొత్తం గ్రామీణ పరంగా మనకి 70 లక్షల దాకా వచ్చాయండి. తర్వాత ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పేద కుటుంబాల కోసం మరియు గృహలేని కుటుంబాల కోసం సొంత ఇంటి స్థలం నిర్మించుకొని సౌలభ్యం లేని వాళ్ళ కోసం అనమాట. దీనికి మనకి ఏమేం కావాలంటే, మనం ఇల్లు స్టార్ట్ అవుతుంది కదండి, అప్పుడు ఏమేం కావాలంటే ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత వాస్తవ నివాస ఆధారాలు, అంటే మనం ఆ ఊర్లో నివసిస్తున్నాం లేదా రియల్గా, ఆ స్థలం మనదా కాదా అంటే వాస్తవిక నివాస ఆధారాలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు, ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మనకు అకౌంట్ అనేది అమౌంట్ పడుతుంది కాబట్టి మనం కంపల్సరీ చూసుకోవాలి. ఆల్రెడీ లిస్ట్ అనేది ఏఐ ద్వారా కూడా విశ్లేషించబడుతుందండి. వీళ్ళు రియల్గా బెనిఫిషియర్సా కాదా, ఇంతకుముందు ఏమైనా బెనిఫిట్ పొందారా, ఇవన్నీ కూడా ఏఐ చెక్ చేస్తుంది. తర్వాత లోకల్గా కూడా మనకి ఆ స్థలం అనేది మీ పేరు మీద ఉందా లేదా, మీరు రియల్గా ఇంతమంది బెనిఫిట్ పొందారా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేస్తుందండి. ఆల్రెడీ లోకల్గా చెక్ చేసేది అయిపోయింది, మండల స్థాయిలో ఇప్పుడు చెకింగ్ జరుగుతుందండి. నెక్స్ట్ మంత్ నుండి కూడా అమౌంట్ పడుతుందండి కంపల్సరీ. కాబట్టి ముందే మనం మన పేరు మీద కరెక్ట్గా ఉన్నాయా లేదా పత్రాలు అని చెప్పేసి ఒకసారి మళ్ళీ అందరు చెక్ చేసుకోండి. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.